హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఛార్జింగ్ అంటే ఏంటి, అందులో ఫాస్ట్ ఛార్జింగ్ అని కూడా అంటున్నారు మొబైల్స్లో. సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఛార్జింగ్ అంటే ఏంటి మొబైల్స్లో? సో ఇప్పుడు మనకు మొబైల్స్ చాలా మొబైల్స్లో రియల్మీ, రెడ్మీ, నెక్స్ట్ వచ్చేసి OnePlus. సో వీళ్ళలో డిఫరెంట్ ఛార్జింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. సో ఒక్కొక్కటి 33 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి 65 వాట్స్ అంటారు, ఐక్యూలో వచ్చేసి 55 వాట్స్. ఇలా డిఫరెంట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అసలు ఛార్జింగ్ అంటే ఏంటి, అసలు ఛార్జింగ్ అంటే ఏంటి మొబైల్స్లో? సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఛార్జింగ్ అంటే ఇప్పుడు ఛార్జింగ్ ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జింగ్ క్యాపబిలిటీని మనం వాట్స్లో మెజర్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక మొబైల్స్ తీసుకోండి. సో మనకు బ్రిక్ ఉంటుంది కదా, చార్జర్ బ్రిక్. అందులో వచ్చేసి మనకు వోల్టేజ్ అండ్ ఆమ్స్ అని ఉంటుంది. సో నార్మల్గా ఏదైనా ఒక మొబైల్ వచ్చేసి 5 volts 2 volts ఇది వచ్చేసి స్టాండర్డ్ ఛార్జింగ్ క్యాపబిలిటీ అనమాట ఏదైనా ఒక మొబైల్కి. సో అసలు ఛార్జింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు పవర్. సో ఏదైనా ఒక మొబైల్ యొక్క ఛార్జింగ్ క్యాపబిలిటీని మనం పవర్తో మెజర్ చేస్తాం. సో వీటిని పవర్ వచ్చేసి వాట్స్లో మెజర్ చేస్తాం. సో పవర్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనమాట. సో వోల్టేజ్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. కరెంట్ వచ్చేసి ఆమ్స్లో మెజర్ చేస్తాం అనమాట. సో మనకు ఏదైనా కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక మొబైల్ ఎంత ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుందని ఎలా మెజర్ చేస్తామంటే, సో మనం ఏదైనా కానీ ఎక్స్టర్నల్ సోర్స్కి, అంటే మనం ఒక స్మార్ట్ ఫోన్ని ఎక్స్టర్నల్ సోర్స్కి ఇప్పుడు ఏదైనా ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు సో ఆ పవర్ అనేది దాంట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో ఎంతైతే కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో అదే అమౌంట్ ఆఫ్ కరెంట్ని ఈ మొబైల్ వచ్చేసి సక్సెస్ఫుల్గా అంతే పవర్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి. అప్పుడు ఏమంటారంటే సో ఆ పవర్ని మొబైల్ అనేది సపోర్ట్ చేసిందని మనం అంటాం అన్నమాట. సో మనకి యాక్చువల్గా స్టాండర్డ్గా వచ్చేసి ఎంత పవర్ని స్టాండర్డ్ మెజర్మెంట్స్ వచ్చేసి 10 వాట్స్ అనమాట. సో ఇప్పుడు మనకు 2010, 2009 సో ఆ టైంలో వచ్చేసి మోస్ట్లీ ఏదైనా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి 10 వాట్స్ని సపోర్ట్ చేయాలి. 12, 13 అలా 10 వాట్స్ని మాత్రమే సపోర్ట్ చేసేవి. బట్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క మొబైల్ 55 అంటారు, 60 అంటారు, 66 అంటారు, 120 అంటారు, 100 అంటారు, ఇలా డిఫరెంట్గా సపోర్ట్ చేస్తాయన్నమాట. సో ఈ టెక్నాలజీస్ దీన్ని మొత్తం ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు. అంటే టిపికల్ పవర్ వచ్చేసి 10 వాట్స్ అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏదైనా ఒక మొబైల్ 10 వాట్స్ కన్నా మోర్ దాన్ 10 వాట్స్ అంటే సపోర్ట్ చేసింది అనుకో, సో దాన్నే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మైక్రో యూఎస్బి కేబుల్లో వచ్చేసి మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది కదా, సో అది వచ్చేసి 10 వాట్స్ని సపోర్ట్ చేస్తుంది. కానీ నెక్స్ట్ వచ్చేసి యూఎస్బి టైప్ సి కేబుల్ వచ్చేసి 50 వాట్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడున్న మొబైల్స్లో ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకు 2012 కానీ 2014, 2015 సో అప్పుడు వచ్చేసి మనకు రిమూవబుల్ బ్యాటరీస్ వచ్చాయి. కానీ తర్వాత 2015 తర్వాత అనుకుంటా నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ వస్తున్నాయి. అంటే మనం బ్యాటరీ తీయడానికి రాదు మొబైల్స్ నుంచి. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు వాడేటువంటి బ్యాటరీస్ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. సో ఈ మెటీరియల్తో తయారు చేసినటువంటి లిథియం అయాన్ మెటీరియల్తో తయారు చేసినటువంటి బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నారు అంటే సో ఈ బ్యాటరీస్ వచ్చేసి మోర్ ఎఫిషియెంట్. అదే కాక ఇప్పుడు యాక్చువల్గా మనం ఏదైనా ఇంతకుముందు ఛార్జింగ్ బ్యాటరీస్ ఉండే కదా, సో అప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా ఛార్జింగ్ అనేది అయ్యేది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఛార్జర్ని కనెక్ట్ చేసినప్పుడు మొబైల్కి సో కంటిన్యూస్గా కరెంట్ అనేది ఫ్లో అయ్యేది. సో ఈవెన్ నువ్వు ఛార్జింగ్ అనేది ఫుల్ అయినా కూడా అప్పుడు అది కంటిన్యూస్గా ఫ్లో అయ్యేది. సో అప్పుడు ఏమవుతుందంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో హీట్ జనరేట్ అయ్యి అప్పుడు మొబైల్స్ అనేది హీట్ ఎక్కువైపోయాయి. అప్పుడు ఇప్పుడు ఆ హీట్ని రెడ్యూస్ చేసేటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు. సో అప్పుడే ఇంతకుముందు మనం యూజ్ చేసేటువంటి మొబైల్స్లో హీట్ అనేది ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా, సో వాటితో పోల్చుకుంటే చాలా హీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకోసమనే ఈ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి ఇలా కాన్స్టెంట్గా ఒకే వేలో అనేది ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. కరెంట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. సో ఇందులో వచ్చేసి 3 స్టేట్స్లో పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది.
సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ వచ్చేసి కాన్స్టెంట్ కరెంట్ అనమాట. సో ఇందులో వచ్చేసి మెయిన్ ఏంటంటే కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ సోర్స్కి మన స్మార్ట్ ఫోన్కి ఛార్జ్ చేసామనుకో, సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాంట్గా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఇన్స్టాంట్గా వోల్టేజ్ అనేది పీక్ లెవెల్కి వెళ్తుంది. సో ఇది వచ్చేసి కాన్స్టెంట్ కరెంట్ అంటారు. అంటే ఇక్కడ కాన్స్టెంట్ కరెంట్ ఏంటంటే కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ వోల్టేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్. సో ఏదైనా బ్యాటరీస్ ఇప్పుడు లిథియం కానీ లేదంటే వేరే బ్యాటరీస్ చార్జెస్ ఏదైనా కానీ పీక్ వోల్టేజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా బ్యాటరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే తయారు చేసేటప్పుడు వాటికి పీక్ వోల్టేజ్ అనేది, సో ఇది వచ్చేసి 50 వోల్టేజ్ ఆర్ 10 వోల్టేజ్ 20 వోల్టేజ్, సో ఇంతకు మాత్రమే సపోర్ట్ చేసింది. సో ఈ లిమిట్ దాటిందనుకో, సో బ్యాటరీస్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా ఒక పీక్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ సాచురేషన్లో ఏంటంటే ఎప్పుడైతే పీక్ వోల్టేజ్ పీక్ అవుతుందో తర్వాత వచ్చేసి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అదేవిధంగా కరెంట్ కూడా రెడ్యూస్ అవుతుంది ఈ సాచురేషన్ పీరియడ్లో. నెక్స్ట్ వచ్చేసి టాపింగ్. సో టాపింగ్ ఈ సినారియోలో వచ్చేసి ఏంటంటే వోల్టేజ్ అనేది పీక్ వోల్టేజ్ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే పీక్ వోల్టేజ్ రీచ్ అయిందో ఆటోమేటిక్గా వోల్టేజ్ కూడా డౌన్ అవుతూ వస్తుంది. అంటే స్లోగా, అంటే ఒకటేసారి డౌన్ కాకుండా స్లోగా డౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇదే పీరియడ్లో ఏమవుతుందంటే కరెంట్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఈ స్టేజ్లోనే మనకు బ్యాటరీస్ అనేది ఫుల్ అయిపోతాయి. ఎప్పుడైతే ఫుల్ అయిపోయాయో ఎప్పుడైతే ఫుల్ అవుతుందో కరెంట్ ఫ్లో అనేది కూడా జీరో వస్తుంది. అంటే కరెంట్ ఫ్లో కూడా జీరో అవుతుంది. సో మనం యాక్చువల్గా భయపడుతున్నాం అన్నమాట. ఇప్పుడు బ్యాటరీస్ అనేది ఫుల్ అయిపోతే కరెంట్ అదేవిధంగా అంటే కంటిన్యూస్గా ఛార్జ్ అవుతుంది కదా, పేలిపోయే ప్రమాదం ఉంటుందంటే అవుతుంది. బట్ ఏంటంటే అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మొబైల్ కంపెనీస్ సో ఎప్పుడైతే బ్యాటరీస్ అనేటివి ఫుల్ అవుతాయో సో వాటికి కొన్ని సర్క్యూట్స్ యూజ్ చేసి మనం ఆ కరెంట్ అనేది ఫ్లో కాకుండా చేస్తారనమాట. ఇప్పుడైతే ఆ టెక్నాలజీస్ వచ్చినాయి. ఇంతకుముందు అయితే అలా ఉండేది కాదనమాట. సో ఇదనమాట ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్లో ఈ సినారియోసే యూజ్ చేసి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళ ఓన్ టెక్నాలజీని డెవలప్ చేశారనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్లో మెయిన్ థింగ్ అంటే మొబైల్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్లో మెయిన్ ఏ థీమ్ యూజ్ చేస్తున్నారంటే మనకు పీక్ వోల్టేజ్ అని చెప్పా కదా, సో బ్యాటరీస్ యొక్క పీక్ వోల్టేజ్ అని చెప్పాను కదా, సో దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ మొబైల్స్ కంపెనీస్ ఉన్నాయి కదా మనకు, ఆ కంపెనీస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని డెవలప్ చేసాయి. సో ఇక్కడ ఏంటంటే పీక్ వోల్టేజ్ అని చెప్పా కదా, సో ఎప్పుడైతే ఆ పీక్ వోల్టేజ్ రీచ్ కాకముందే ఈ ఎక్కువ కరెంట్ని ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. అంటే మనం ఇప్పుడు ఛార్జింగ్ బ్రిక్ని మనం స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, సో వాటి కనెక్ట్ చేసినప్పుడు సో ఈ మొబైల్స్ ఎప్పుడైతే చార్జర్ కనెక్ట్ చేసామో ఆ పీక్ వోల్టేజ్ ఉంటుంది కదా, సో దాన్ని రీచ్ అయ్యే లోపలే మనం ఎక్కువ కరెంట్ని కొన్ని 15 నిమిషాలు కానీ 20 నిమిషాల లోపలే ఎక్కువ కరెంట్ని ఫ్లో చేపిస్తున్నాం అన్నమాట. సో ఛార్జింగ్ ద్వారా. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అన్ని కంపెనీస్ ఫాస్ట్ ఛార్జింగ్ని డెవలప్ చేసాయి. సో ఇది ఫ్రెండ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎలా డెవలప్ చేశారు, సో ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటి, ఛార్జింగ్ అంటే ఏంటి, సో మనం మొబైల్స్లో ఛార్జింగ్ అనేది ఎలా మెజర్ చేసాము, డీటెయిల్స్ అన్నీ ఇవి. నెక్స్ట్ వచ్చేసి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, సో రియల్మీ ఉంది, రెడ్మీ ఉంది. సో రెడ్మీ వాళ్ళు వచ్చేసి సూపర్ ఫాస్ట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వచ్చేసి డాట్ ఛార్జ్ అని అంటారు. తర్వాత వచ్చి OnePlus వాళ్ళు వచ్చేసి డాట్ అంటారు, వ్రాప్ ఛార్జర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అప్పో వాళ్ళు వూక్ ఛార్జింగ్ అని అంటారు. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసి డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళు డెవలప్ చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్కి. సో ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జింగ్ అని కూడా ఒకటి టాపిక్ ఉందన్నమాట. సో ఆ క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.